హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీ వ్లాగ్స్. ఈ వీడియో దేని గురించి అంటే టీటీడీ ఎవ్రీ మంత్ 18th or 19th లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. ఈ రిజిస్ట్రేషన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే శ్రీవారిని మొదటి గడప దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని సేవాస్ ఉంటాయి. తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, అలాగే సుప్రభాతం అనమాట. ఈ సేవాస్లో మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు అనమాట. ఈ ఈడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు 2 days టైం ఉంటుంది. ఎవ్రీ మంత్ 18th రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. సో 18th నుంచి 20th 10 AM వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత రిజల్ట్స్ వచ్చేసి ఆ రోజు అంటే 20th రోజు ఆఫ్టర్నూన్ 12కి అలా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సేమ్ ఇదే యాప్లో. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ టీటీడీ దేవస్థానమ్స్ అనే యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. నేను వచ్చేసి టీటీడీ దేవస్థానమ్స్ యాప్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైనా ఇంకా టీటీడీ దేవస్థానమ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఈ యాప్ నుంచి నోటిఫికేషన్స్ త్రూ వస్తాయన్నమాట. అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం అయినా, అంగ ప్రదక్షిణ టికెట్స్ అయినా, ఇలా ఏవైనా రిలీజ్ అవుతుంటే మనకు ముందే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ అవ్వగానే పిలిగ్రిమ్ సర్వీసెస్ అని ఉంటుంది కదా, సో అక్కడ అన్నీ ఉంటాయన్నమాట మనకు ఆప్షన్స్. అంగ ప్రదక్షిణ, స్పెషల్ ఎంట్రీ ఇలాంటివి. సో అక్కడ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఈడిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వర్చువల్ వెయిట్ టైం అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఆ వెయిట్ టైం అయిపోయేదాకా వెయిట్ చేయాలి. తర్వాత మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, అన్నీ టిక్ చేసి యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయాలి. తర్వాత మన జనరల్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాలన్నమాట. మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, అలాగే కంట్రీ, సిటీ, స్టేట్, పిన్ కోడ్, ఇలాంటి జనరల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం 2 members రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మనకు అక్కడ డీటెయిల్స్ అడిగేటప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్న ఆప్షన్లో మీరు ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు. సో ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నేమ్, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద ఆధార్ కార్డ్ నంబర్ అనమాట. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకు స్వామివారిని మొదటి గడప నుండి దర్శనం చేసుకునే ఆప్షన్స్ ఉన్న సేవాస్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. తోమాల సేవ, అక్కడ డీటెయిల్గా అన్నీ ఇచ్చేసి ఉంటారు. 220 per person ఒకవేళ తోమాల సేవకు సెలెక్ట్ అయితే ఈడిప్లో. అలాగే సేవ టైమింగ్, రిపోర్టింగ్ టైమింగ్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు పర్టికులర్గా ఈ సేవకు అటెండ్ అవ్వాలి, ఈ డేట్స్కి అటెండ్ అవ్వాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్లో మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ మంత్ అంతా కూడా ఏ సేవాస్ అయినా ఆల్ సేవాస్ ఆల్ డేట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక్క సేవ అయినా, ఏదైనా ఒక డేట్ అయినా మనం సెలెక్ట్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఛాన్సెస్. సో మీకు ఎలా అనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిజల్ట్స్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఈ సేవాకు సెలెక్ట్ అయ్యాము అని మెసేజ్ వస్తే ఆ సేవా రిలేటెడ్ అమౌంట్ పే చేసి మనం బుక్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఆ టికెట్ని. సో తర్వాత మనము సెలెక్ట్ సేవా అండ్ డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. నేనైతే అన్ని సేవాస్ అన్ని డేట్స్కు రిజిస్టర్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఏదైనా ఒక్క సేవ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అలా చేసుకుంటే. లేదంటే మీరు పర్టికులర్గా ఈ సేవ ఈ డేట్కు మేము చేసుకోవాలనుకుంటున్నామంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కింద డేట్స్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, సేవాస్ అన్నీ కూడా. సో నేనైతే ఇలా రిజిస్టర్ చేసుకున్నాను అనమాట. సో కొన్ని సేవాస్ కొన్ని డేస్లలో ఉంటాయన్నమాట. సుప్రభాతం రోజు ఉంటుంది కాబట్టి డైలీ సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే అర్చన, అష్టదళ పాదపద్మారాధన, ఇప్పుడు అష్టదళ పాదపద్మారాధన ఓన్లీ ట్యూస్డేస్ చేస్తారు కాబట్టి ఓన్లీ ట్యూస్డే సెలెక్ట్ అవుతుంది. అలాగే అర్చన, తోమాల సేవ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఉంటుంది కాబట్టి ఆ 3 days కూడా మంత్లో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో అలా ఉంటుందన్నమాట. తర్వాత డేట్ అండ్ సేవ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు షో సెలెక్టెడ్ సేవ అండ్ డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. కింద కంటిన్యూ టు రివ్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆప్షన్ను మనము ఏ డేట్కి అయితే ఏ సేవ రిజిస్టర్ చేసుకున్నాము అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. మనం కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత
కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకుంటే మన రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు అనమాట. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కు SMS వస్తుంది. సో గైస్ ఇదనమాట ఈ వీడియో. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2 days టైం ఉంది. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.